శాసనసభ సమావేశాల్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. లేకపోతే అర్జెంట్ అయిపోవటం సభ, అప్పుడు ప్రజల సభ్యుల ఆందోళన గుండి ముందరనే పట్టుబట్టి ఆ విషయాన్ని చెప్పించుకోవటానికి ప్రయత్నం చేసేటువంటి విధమే కానీ బీఎస్సీలో ఉన్నట్టుగా కొనసాగించడానికి మాకు అభ్యంతరం లేదు. అటువంటి హామీ చైర్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ వస్తే అంతవరకే. ఇప్పుడు మీరు చెప్పినారు, చాలా సంతోషం. ఈ ఒక్క మాట కొరకు ఇంతసేపు సమయం అవసరం లేదు. ఇక ఆ తర్వాత మీరు ఇది సస్పెన్షన్ ఉపసంహరించి సభని సాగించండి. మీరు ఉండుంటేనేమో ఈ సమస్య వచ్చుండేది కాదు. మీ దాంట్లో ఓరికి పడదు, ఎవరేం చెప్తారో అర్థం కాదు. మీరు ఉంటేనేమో మైక్ తీసుకుందరు, ఇష్యూ స్టార్ట్ అవుట్ అవుతుండే. ఇష్యూ ఏంటంటే సార్, ఇప్పుడు గౌరవ సభ్యులు పెద్దలు జానారెడ్డి గారితో కూడా మనం ఏంటంటే సార్, పోడియంలోకి వచ్చి అడ్డుకొని సభను అడ్డుకొని స్లోగన్స్ ఇచ్చి మరి క్వశ్చన్ అవర్ని అడ్డుకుంటే ఏం చేయాలి సార్? ఆడికి హాఫ్ అన్ అవర్ ఒక 3 సార్లు 4 సార్లు అప్పీల్ చేసినాం. 4 సార్లు అప్పీల్ చేసి క్వశ్చన్ అవర్ తర్వాత మీరు అడిగిన అంశం మీద ప్రభుత్వం మాట్లాడడానికి సిద్ధంగా ఉంది, టీ బ్రేక్ల స్పీకర్ గారిని కలవండి, వీఆర్ రెడీ అని కూడా పదే అప్పీల్ చేసినాం సార్. ఇప్పుడు మీరు మనమే రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటాము, మనమే రూల్స్ ఉల్లంఘిస్తాము, మేము చెప్పినట్టే సభ జరగాలంటే సార్ ఇది సభా సాంప్రదాయాలకు మీ యొక్క సీనియారిటీకి తగునా కాదా? మీ విజ్ఞత సార్, మీకే వదిలేస్తున్నాం సార్. అధ్యక్ష, మరి గౌరవ సభ్యులు కూడా సంయమనంతో ఉండాలి. సంయమనంతో ఉండి ఫామ్లో రావాలి తప్ప మేము పోడియంలోకి వస్తేనే అనేటువంటిది కరెక్ట్ కాదు. అయినప్పటికీ కూడా మీ అందరి యొక్క మాట మీద గౌరవం కొద్ది సభ హుందాతనాన్ని పెంచడం కోసం, సభా సాంప్రదాయాలను గౌరవాలను మరింత పెంచాలనే ఉద్దేశంతో ఒక పాజిటివ్ కోణంలో ఈరోజు అధ్యక్ష, అండర్ ప్రొవిజో రూల్ 340 I beg to move that the suspension of members made today be terminated. Motion moved and the suspension is revoked with the leave of the House. Now question. Minister Lakshman Reddy garu Malak sir reply చేయండి. మళ్ళీ మూడో సార్ ప్లీజ్ 1883 అధ్యక్ష, ప్రశ్నకు సమాధానం ఆల్రెడీ చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే మరి చిన్నారెడ్డి గారు క్వశ్చన్ నెంబర్ 1883